పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శ్వేత సౌధంలో పశ్చిమాసియా యుద్ధం గురించి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని అతి త్వరలోనే ముగిస్తామని ప్రకటించారు. ఇరాన్ నాయకత్వాన్ని, అణ్వాయుధ సామర్థ్యాన్ని, సైనిక శక్తిని అమెరికా దళాలు నాశనం చేశాయని చెప్పారు. చమురు కావాల్సిన దేశాలు హర్ముజ్ జలసంధి వద్దకు వెళ్లి వారి నౌకలను వారే రక్షించుకోవాలని సూచించారు. ఇరాన్ యుద్ధాన్ని అతి త్వరలో ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ కీలక నాయకత్వమంతా అంతమైపోయిందని, ఆ దేశ నౌకాదళం, వాయుసేనను అమెరికా నాశనం చేసిందన్నారు. ప్రస్తుతం ఇరాన్లో నాయకత్వం మారిందని ట్రంప్ వెల్లడించారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు. 47 ఏళ్లుగా అమెరికా, ఇజ్రాయెల్కు మరణం అంటూ ఇరాన్ నినాదాలు చేస్తున్నా ఏ అమెరికా అధ్యక్షుడు చర్యలు తీసుకోలేదని ట్రంప్ చెప్పారు. 241 మంది అమెరికన్లను హత్య చేశారని, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై ఉగ్రదాడిలో ఇరాన్ పాత్ర ఉందని ఆరోపించారు. 45,000 మంది సొంత పౌరులను ఇరాన్ నాయకత్వం హత్య చేసిందని తెలిపారు. అలాంటి దేశం వద్ద అణ్వస్త్రం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ట్రంప్ అన్నారు. అణ్వస్త్ర తయారీకి అతి చేరువలో ఉండగా ఇరాన్ను నాశనం చేశామన్నారు. భవిష్యత్తులో ఇరాన్ అణ్వస్త్రం కలిగి ఉండేందుకు అమెరికా అనుమతించదని తేల్చి చెప్పారు. In these past 4 weeks, our armed forces have delivered swift, decisive, overwhelming victories on the battlefield. Victories like few people have ever seen before. Tonight, Iran's navy is gone. Their air force is in ruins. Their leaders, most of them terrorist regime they led, are now dead. Their command and control of the Islamic Revolutionary Guard Corps is being decimated as we speak. Their ability to launch missiles and drones is dramatically curtailed, and their weapons, factories, and rocket launchers are being blown to pieces. Very few of them left. Never in the history of warfare has an enemy suffered such clear and devastating large-scale losses in a matter of weeks. గల్ఫ్లోని మిత్ర దేశాలకు ఎలాంటి హాని కలగనివ్వబోమని ట్రంప్ హామీ ఇచ్చారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికాకు అవసరమైంది ఏదీ లేదని, కేవలం ఇతరులకు సాయం చేసేందుకే అక్కడ యుద్ధంలోకి దిగామని తెలిపారు. ఇంధనం అవసరమైన దేశాలు హర్ముజ్ జలసంధి వద్దకు వెళ్లి తమ నౌకలను రక్షించుకుంటూ చమురు తెచ్చుకోవాలని సూచించారు. లేకపోతే అమెరికా చమురును కొనాలని సలహా ఇచ్చారు. I have a suggestion. Number 1, buy oil from the United States of America. We have plenty. We have so much. And number 2, build up some delayed courage. Should have done it before, should have done it with us as we asked. Go to the Strait and just take it, protect it, use it for yourselves. Iran has been essentially decimated. The hard part is done, so it should be easy. And in any event, when this conflict is over, the Strait will open up naturally. It'll just open up naturally. They're going to want to be able to sell oil because that's all they have to try and rebuild. It will resume the flowing and the gas prices will rapidly come back down. Stock prices will rapidly go back up. ఇరాన్ వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఆ దేశ విద్యుత్ సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. రానున్న 2-3 వారాల పాటు ఇరాన్పై భీకర దాడులు ఉంటాయని వెల్లడించారు.